ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం అనగానే గొప్ప విల్లుకారుడు అర్జునుడు, అటు కర్ణుడు, కృష్ణుడు, భీష్ముడు వీళ్ళు మాత్రమే గొప్ప వీరులు అని చెప్పేసి మనం మెంటల్గా ఫిక్స్ అయ్యాము. మనకు వీళ్ళే గొప్ప వీరులు అని చెప్పేసి మనకు తెలుసు. కానీ వీళ్ళకన్నా గొప్ప వీరుడు అర్జునుడు కన్నా విల్లుకారుడు, వీళ్ళకన్నా గొప్ప వీరులు ఒకరు ఉన్నారు. మూడు బాణాలతోని కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం ఆపేయగల వీరుడు. తను శివునికి తపస్సు చేసి 3 బాణాలు పొందిండు. ఒక బాణం ఏంటంటే తన శత్రువులను గుర్తిస్తుంది, ఇంకొక బాణం ఏంటంటే తన వాళ్ళు ఎవరో గుర్తిస్తుంది, ఇంకొక బాణం ఏంటంటే తన శత్రువులను మొత్తం నాశనం చేస్తుంది. ఆ 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం ఆపగల వీరుడు కృష్ణునికి మనవోడు, ధర్మరాజుకి స్వయాన తమ్మునికి, ధర్మరాజుకి స్వయాన మనవోడు, భీముని మనవోడు, కటోద్గతుడి కొడుకు బార్బరికుడు. జస్ట్ 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం ఆపగల గొప్ప వీరుడు తను. కానీ ఇదంతా తెలిసిన శ్రీకృష్ణుడు ఎటు చూసినా బార్బరికుడు 3 బాణాలతో యుద్ధాన్ని ముగించే అవకాశం ఉన్నది కాబట్టి అందుకని ముందుగానే తన తల అడిగిండు. శ్రీకృష్ణ భక్తులు కాబట్టి బార్బరికుడు తల తీసి తనకి ఇవ్వడం వల్ల అదే